వరశ్రీ హెర్బల్ ప్రోడక్ట్స్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు రెడీ టు ఫ్రై పొటాటో చిప్స్ ఆలుగడ్డలతో చిప్స్కి రెడీగా ఎట్లా చేయాలని చూస్తాము. దీనికి పెద్ద పెద్ద ఆలుగడ్డలు తీసుకుని బాగా మట్టిపోయినట్టుగా బాగా కడిగేసి దాన్ని ఒక బట్టలతో తుడిచేస్తాము. దీనిని బాగా తోలు పీల్ ఆఫ్ చేసేసి మనం చిప్స్కి తగినట్టుగా కట్ చేసుకుంటాము. పీల్ ఆఫ్ చేయాల్సింది మ్యాండేటరీ లేదు. ఆ టేస్ట్ తోలుతో పాటు ఇష్టం అంటే అట్లనే కూడా చేసుకోవచ్చు. లేదంటే పీల్ ఆఫ్ చేసేసి మనం బాగా ఆ చిప్స్ కట్టర్లో పెట్టి నిదానంగా ఇట్లా చేసినప్పుడు మనకి ఫుల్ పీసెస్గా వస్తుంది, లేకపోతే కొంచెం ఇరిగినట్టుగా వస్తుంది. సో నిదానంగా ఇట్లా మనం చిప్స్ కట్టర్లో కటింగ్ చేసుకునేసి దాన్ని మనం ఇప్పుడు ఉడకపెడతాము. దానికి ఒక గిన్నెలో ఉడుకుతున్న నీళ్ళు తీసుకునేసి సాల్ట్ ఎంత కావాలో దానికి తగినట్టుగా ఉప్పు వేసుకుంటాము. ఉప్పు వేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి ఫ్రై చేసినప్పుడు సాల్ట్ ఎక్కువ తెలుస్తుంది. ఉప్పు వేసుకునేసి కావాలంటే ఫ్రై చేసిన తర్వాత మనకి ఉప్పు వేసుకోవచ్చు. దీంట్లో ఇట్లా తురిమి పెట్టిన ఆలుగడ్డలని దాంట్లో కొంచెం విడిపించేసి వేస్తాము. ఉదిరిగా వేస్తాము. అప్పుడు బాగా కుక్ అవుతుంది. ఒకటితో ఒకటి కలవకుండా బాగా కుక్ అవుతుంది. సో నీళ్ళు ఆలుగడ్డ వేసిన తర్వాత పైన ఉండాలి, ముంచినట్టుగా ఉండాలి. దీన్ని బాగా ఒక ఉడకొచ్చినట్టుగా ఉడకపెట్టాలి. ఉడకపెట్టిన తర్వాత బాగా ఒకసారి కలిపేసి దాన్ని వడిగట్టి తీసేసుకుంటాము. సో ఇప్పుడు ఇట్లా తీసుకున్నప్పుడు నీళ్ళంతా మొత్తం వడిగట్టేసిన తర్వాత మనం ఆరబెడతాము. ఎంత పదం అని చూస్తే మీరు ఇట్లా తీసినప్పుడు కొంచెం గ్లాసీగా కనిపించాలి. ఉడికిన ఆలు వచ్చి మనకి గ్లాసీగా కనిపించాలి. అట్లా ఉన్నప్పుడు దీన్ని మనం ఎండపెట్టేస్తాము. సో ఎండపెట్టడానికి బాగా ఎండ ఉన్న ప్లేస్లో ఇట్లా బట్టలు వేసేసి విడివిడిగా ఒక్కొక్కటిగా పెట్టేయండి. ఎండ ఎక్కువ ఉంటే ఒకే రోజులో అయిపోతుంది, లేదంటే రెండో రోజు పెట్టొచ్చు. ఇలాంటి వీడియోస్ నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే ఆర్డర్స్కి మనల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.